Namaste students, welcome back to our channel, our Master English course. In the last video, I explained some important rules regarding stress. In this video, I am going to tell about some other important rules regarding stress. Last video lo stress ku sambandhinchi konni important rules అనేటివి detailed గా మీకు explain చేయడం జరిగింది. ఈ వీడియోలో దానికి సంబంధించి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ని ఇంకొన్ని రూల్స్ ని మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, స్ట్రెస్ గురించి మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వాటిలో మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటే ఈ వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసినట్లయితే స్ట్రెస్ గురించి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ రూల్ ఈజ్ 17th one IAL. That means if the word ends with the suffix IAL, then the primary stress is on the second syllable from the last. అంటే ఏదైనా ఒక పదము IAL అనే సఫిక్స్తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి సెకండ్ సిలబుల్ ముందు ఉంచాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్, ఫినాన్షియల్, రెమెడియల్ ఎక్సెట్రా. అంటే ఏదైనా ఒక పదము IAL అనే సఫిక్స్తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ ఉంచాలి? లాస్ట్ నుంచి సెకండ్ సిలబుల్ ముందు ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్, ఫినాన్షియల్, రెమెడియల్. సోషల్ దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక పదంలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి అని మీరు సరిగా ఐడెంటిఫై చేయలేకపోతే మీరు ఏం చేయాలి? ఆ పదాన్ని తెలుగులో రాసుకోవాలి. దాన్ని ఎలా రాసుకోవాలి అనేది స్ట్రెస్కి సంబంధించిన ఫస్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. అంటే స్ట్రెస్ గురించి నేర్చుకోవాలంటే ఫస్ట్ మీకేం తెలుసుండాలి? దాంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి, సిలబల్ అంటే ఏంది అనేది మీకు తెలుసుండాలి. స్ట్రెస్కి సంబంధించి ఫస్ట్ వీడియోలో చెప్పున్నాను అనమాట. దాన్ని ఒకసారి మీరు రీకలెక్ట్ చేసుకున్నట్లయితే లేదా దాన్ని ఒకసారి రీవాచ్ చేసినట్లయితే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. కాబట్టి ఆ పదంలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి అని మీకు సరిగా అర్థం కాకపోతే తెలుగులో రాసుకున్నట్లయితే దాంట్లో ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయో అన్ని సిలబల్స్ ఉన్నట్లు లెక్క. అర్థమవుతుందా? కాబట్టి సోషల్ దీనిలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయో మీరు ఈజీగా అర్థం చేసుకోవాలంటే, ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే ఒకసారి తెలుగులో రాసుకున్నట్లయితే అర్థమవుతుంది. సోషల్ ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. నకారానికి, ఈ నకారానికి వాల్యూ ఉండదు. ఏ లెటర్కైనా నకారం ఉన్నట్లయితే అది ముందున్న సిలబల్లో మిక్స్ అయిపోతుంది అనేది మీకు ఫస్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. కాబట్టి దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. సోషల్ 2 సిలబల్స్ ఉన్నాయి. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ ఉంచాలి? లాస్ట్ నుంచి సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. అంటే స్ట్రెస్ మార్క్ ఎక్కడికి వస్తుంది? ఎస్ ముందుకు వస్తుంది. దీన్ని ఎలా ఆర్టికులేట్ చేయాలి? సోషల్. కాబట్టి ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫస్ట్ సిలబల్ సెకండ్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ ఉంచాలి? ఫస్ట్ సిలబల్ ముందు. అంటే లాస్ట్ నుంచి సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఫినాన్షియల్. ఎన్ని సిలబల్స్ ఉన్నాయి దీంట్లో? 3 సిలబల్స్ ఉన్నాయి. ఆ 3 సిలబల్స్లో ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? సెకండ్ సిలబల్ మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. దట్స్ వై ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబల్. అంటే ఏదైనా ఒక పదము CIAL అనే సఫిక్స్తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ ఉంచాలి? లాస్ట్ నుంచి సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. అర్థమవుతుందా? ఫినాన్షియల్ ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? సెకండ్ సిలబల్ మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు అంటే N ముందు ఉంచాలన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ రెమెడియల్. హౌ మెనీ సిలబల్స్ ఇన్ దిస్ వర్డ్? 3 syllables. But which syllable is pronounced with a greater force comparing with other syllables? That is second syllable. Medial. ఇది మీడియల్. రెమెడియల్ అంటే సెకండ్ సిలబల్ మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. ఓకే, అంటే దీని అర్థమైంది, ఏదైనా ఒక పదము IAL అనే సఫిక్స్తో ఎండ్ అయినట్లయితే లాస్ట్ నుంచి సెకండ్ సిలబుల్ ముందు స్ట్రెస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి
ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If the word ends with the suffix IC, then the primary stress is on the second syllable from the last. అంటే ఏదైనా ఒక పదము IC అనే సఫిక్స్ తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ ని లాస్ట్ నుంచి సెకండ్ సిలబుల్ ముందు ఉంచాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లాజిక్, హిస్టారిక్, ఫినాటిక్ ఎక్సెట్రా. ఏం చేయాలి? ఏదైనా ఒక పదము ఐసి అనే సఫిక్స్తో కంప్లీట్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి సెకండ్ సిలబుల్ ముందు ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాజిక్, ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? దీంట్లో 2 సిలబుల్స్ ఉన్నాయి. ఏ సిలబుల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫస్ట్ సిలబుల్ సెకండ్ సిలబుల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబుల్ ముందు ఉంచాలి. అంటే ఈ పదం దేంతో ఎండ్ అయింది? ఐసి అనే సఫిక్స్తో ఎండ్ అయింది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ ఉంచాలి? లాస్ట్ నుంచి సెకండ్ సిలబుల్. దీనిలో 2 సిలబుల్సే ఉన్నాయి కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని స్టార్టింగ్లో పెట్టాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ హిస్టారిక్. హిస్టారిక్, హౌ మెనీ సిలబుల్స్ ఇన్ దిస్ వర్డ్? 3 syllables. But which syllable is pronounced with a greater force? That is second syllable. Toric. Historic. సెకండ్ సిలబుల్ మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని టీ ముందు ఉంచాం అనమాట. ఈ పదం కూడా ఐసి అనే సఫిక్స్తో ఎండ్ అయింది కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబుల్ ముందు ఉంచాం అనమాట. లాస్ట్ నుంచి సెకండ్ సిలబుల్ ముందు ఉంచాం. అర్థమవుతుందా? హౌ వీ ఆర్టికులేట్ దిస్ వర్డ్? హిస్టారిక్. హిస్టారిక్. దట్స్ వై ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబుల్. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఈజ్ ఫినాటిక్. Next one is phonetic. In this word also we have 3 syllables. But which syllable is pronounced with a greater force? Second syllable is pronounced with a greater force comparing with other syllables. And also this word ends with IC suffix. That's why the primary stress is on the second syllable from the last. That is phonetic. Phonetic. How we articulate this word? Phonetic. Okay, that's why the primary stress is on the second syllable from the last. Okay, అంటే ఏదైనా ఒక పదము ఐసి అనే సఫిక్స్తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి సెకండ్ సిలబుల్ ముందు ఉంచాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ IOUS or EOUS. That means if the word ends with IOUS or EOUS suffix, then the primary stress is on the second syllable from the last. అంటే ఏదైనా ఒక పదము IOUS or EOUS అనే సఫిక్స్తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి సెకండ్ సిలబుల్ ముందు ఉంచాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డెలిసిస్, అంబిటిస్, courageous, etc. etc. Delicis, ambitious, courageous. How many syllables in this word? 3 syllables. What are they? Delicis. 3 syllables. But which syllable is pronounced with a greater force? Second syllable is pronounced with a greater force comparing with other syllables. And also this word ends with IOUS. That's why the primary stress is on the second syllable from the last. Okay? ఈ పదంలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 3 సిలబల్స్ ఉన్నాయి. అయితే ఏ సిలబల్ మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది అంటే లాస్ట్ నుంచి సెకండ్ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. లీసిస్, ఈ పదం దేంతో ఎండ్ అయింది? IOUS అనే సఫిక్స్తో ఎండ్ అయింది కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. అర్థమవుతుందా? హౌ వీ ఆర్టికులేట్ దిస్ వర్డ్? డెలిసిస్. డెలిసిస్. ఓకే, దట్స్ వై ద ప్రైమరీ స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబల్. నెక్స్ట్ వన్ ఈజ్ ambitious. Ambitious. How many syllables in this word? 3 syllables. Ambitious. ఎన్ని syllables ఉన్నాయి? 3 syllables ఉన్నాయి. But which syllable is pronounced with a greater force? Second syllable is pronounced with a greater force comparing with other syllables. And also this word ends with IOUS. That's why the primary stress is on the second syllable from the last. That is basis.
How we articulate this word? Ambitious. Okay. Next one is courageous. How many syllables in this word? 3 syllables. What are they? Courageous. 3 syllables. But which syllable is pronounced with a greater force? That is second syllable pronounced with a greater force comparing with other syllables. And also this word ends with EOUS. That's why the primary stress is on the second syllable. How we articulate this word? Courageous. Courageous. ఏ సిలబుల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతున్నాం? సెకండ్ సిలబుల్ రే ని మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతున్నాం కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబుల్ ముందు ఉంచాలి. ఈ పదము EOUS అనే సఫిక్స్తో ఎండ్ అయింది కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి సెకండ్ సిలబుల్ ముందు ఉంచాలి. ఓకే, అంటే అర్థమైంది. ఏదైనా ఒక పదము IOUSతో కానీ లేదా EOUSతో కానీ కంప్లీట్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి సెకండ్ సిలబుల్ ముందు ఉంచాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ IAN. That means if the word ends with the suffix IAN, then the primary stress is on the third syllable from the last. అంటే ఏదైనా ఒక పదము IAN అనే సఫిక్స్తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి మూడవ సిలబుల్ ముందు ఉంచాలి. దట్ ఈస్ ఏ రూల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గార్డియన్, ఇండియన్, కమేడియన్, etc. Examples is guardian, Indian, comedian. How many syllables in this word? 3 syllables. What are they? Guardian. 3 syllables. And also this word ends with IAN suffix. IAN suffix. That's why the primary stress is on the third syllable from the last. అంటే లాస్ట్ నుంచి మూడవ సిలబుల్ ముందు ఉంచాలి. అంటే ఏదైనా ఒక పదము IAN అనే సఫిక్స్తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి మూడవ సిలబుల్ ముందు ఉంచాలి. దీనిలో ఎన్ని ఉన్నాయి? 3 syllables ఉన్నాయి. 3 syllables ఉంటే మనం ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ ఉంచాలి? స్టార్టింగ్కి వచ్చేస్తుంది అనమాట. దీనిలో 3 syllables ఉన్నాయి కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ను కూడా లాస్ట్ నుంచి మూడో సిలబుల్ ముందు ఉంచాలి కాబట్టి ఫస్ట్ వచ్చేస్తుంది అనమాట. హౌ వి ఆర్టికులేట్ దిస్ వర్డ్? గార్డియన్. Guardian. Which syllable is pronounced with a greater force? First syllable. That means third syllable from the last is pronounced with a greater force comparing with other syllables. If the word ends with IAN. అర్థమవుతుందా? ఏదైనా ఒక పదము IAN సఫిక్స్తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి మూడో సిలబుల్ ముందు ఉంచాలి. దీనిలో 3 syllables ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సిలబుల్ ముందు స్ట్రెస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇండియన్. How many syllables in this word? In this word also we have 3 syllables. But which syllable is pronounced with a greater force? That is third syllable from the last is pronounced with a greater force. That means first syllable is pronounced with a greater force. Okay? That's why the primary stress is on the first syllable. That means third syllable from the last. Okay? ఇది కూడా IAN సఫిక్స్తో ఎండ్ అయింది కాబట్టి లాస్ట్ నుంచి మూడో సిలబుల్ ముందు ఉంచాలి. దీనిలో 3 syllables ఉన్నాయి కాబట్టి ఏం చేసాం? ఫస్ట్ సిలబుల్ ముందు స్ట్రెస్ చేసాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ కమేడియన్. కమేడియన్. హౌ మెనీ syllables in this word? 4 syllables. What are they? Comedian. Comedian. 4 syllables ఉన్నాయి. But which syllable is pronounced with a greater force? That is third syllable from the last is pronounced with a greater force comparing with other syllables. And also this word ends with IAN suffix. That's why the primary stress is on the third syllable from the last. How we articulate this word? Comedian. ఏ సిలబుల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? లాస్ట్ నుంచి మూడవ సిలబుల్ మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి మూడవ సిలబుల్ ముందు ఉంచాలి. అంటే అర్థమైంది, ఏదైనా ఒక పదము IAN అనే సఫిక్స్తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి మూడో సిలబుల్ ముందు ఉంచాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ICAL సఫిక్స్. ICAL. That means if the word ends with ICAL, then the primary stress is on the third syllable from the last. అంటే ఏదైనా ఒక పదము ICAL అనే సఫిక్స్తో ఎండ్ అయినట్లయితే
ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి మూడవ సిలబుల్ ముందు ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్, హిస్టారికల్, ఆప్టికల్, గ్రామాటికల్, etc. For example, historical, optical, grammatical. How many syllables in this word? 4 syllables in this word. What are they? Historical. దీనిలో 4 syllables ఉన్నాయి. But which syllable is pronounced with a greater force? That is, third syllable from the last is pronounced with a greater force compared with other syllables. And also this word ends with ICAL suffix. That's why the primary stress is on the third syllable from the last. అర్థమవుతుందా? ఈ పదము ICAL సఫిక్స్ తో ఎండ్ అయింది కాబట్టి దీంట్లో 4 సిలబుల్స్ ఉన్నాయి కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ ని లాస్ట్ నుంచి థర్డ్ సిలబుల్ ముందు ఉంచాలి. ఈ పదాన్ని మనం ఎలా ఆర్టికులేట్ చేయాలి? హిస్టారికల్. హిస్టారికల్ ఏ సిలబుల్ ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది? థర్డ్ సిలబుల్ మిగిలిన సిలబుల్స్ కంటే ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ ని థర్డ్ సిలబుల్ ముందు ఉంచాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ఆప్టికల్. దీనిలో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? 3 సిలబుల్స్ ఉన్నాయి. ప్రైమరీ స్ట్రెస్ ని ఎక్కడ పెంచాలి? లాస్ట్ నుంచి థర్డ్ సిలబుల్ ముందు ఉంచాలి. ఈ పదం దేంతో ఎండ్ అయింది? ICAL సఫిక్స్ తో ఎండ్ అయింది. దీంట్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? 3 సిలబుల్స్ ఉన్నాయి. లాస్ట్ నుంచి థర్డ్ సిలబుల్ అంటే ఫస్ట్ కి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద ఫస్ట్ సిలబుల్ ఇన్ దిస్ వర్డ్. ఓకే, దట్ మీన్స్ థర్డ్ సిలబుల్ ఫ్రమ్ ద లాస్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ గ్రామాటికల్. హౌ మెనీ సిలబుల్స్ ఇన్ దిస్ వర్డ్? 4 syllables. What are they? Grammatical. ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? 4 syllables ఉన్నాయి. But which syllable is pronounced with a greater force? Matical. Third syllable from the last pronounced with a greater force comparing with other syllables. Okay, that's why the primary stress is on the third syllable. ఇక్కడ సేమ్ లెటర్ వెంటనే 2 times వచ్చినట్లయితే సెకండ్ లెటర్ ముందు స్ట్రెస్ చేయాలని స్ట్రెస్కి సంబంధించిన ఫస్ట్ వీడియోలు మీకు చెప్పున్నా. కాబట్టి సెకండ్ M ముందు ఉంచాలి. దీన్ని ఎలా ఆర్టికులేట్ చేయాలి? గ్రామాటికల్. గ్రామాటికల్ ఈ పదం దేంతో ఎండ్ అయింది? ICAL అనే సఫిక్స్ తో ఎండ్ అయింది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంచాలి? లాస్ట్ నుంచి థర్డ్ సిలబుల్ ముందు ఉంచాలి. ఓకే, అంటే అర్థమైంది. ఏదైనా ఒక పదము ICAL అనే సఫిక్స్ తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ ని లాస్ట్ నుంచి మూడవ సిలబుల్ ముందు ఉంచాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ITY. That means if the word ends with ITY suffix, then the primary stress is on the third syllable from the last. అంటే ఏదైనా ఒక పదము ITY అనే సఫిక్స్ తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ ని లాస్ట్ నుంచి మూడవ సిలబుల్ ముందు ఉంచాలి. దట్ ఈస్ ఏ రూల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, పాసిబిలిటీ, లెజిబిలిటీ, విజిబిలిటీ, etc. These are the examples. Possibility. Possibility. How many syllables in this word? 5 syllables. What are they? Possibility. But which syllable is pronounced with a greater force? Third syllable from the last is pronounced with a greater force comparing with other syllables. And also this word ends with ITY. ITY suffix. That's why the primary stress is on the third syllable from the last. How we articulate this word? Possibility. ఏ సిలబుల్ ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది? లాస్ట్ నుంచి థర్డ్ సిలబుల్ మిగిలిన సిలబుల్స్ కంటే ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది. అండ్ ఆల్సో దిస్ వర్డ్ ఎండ్స్ విత్ ITY సఫిక్స్. దట్స్ వై ద ప్రైమరీ స్ట్రెస్ ఇస్ ఆన్ ద థర్డ్ సిలబుల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ లిజిబిలిటీ. దీంట్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? దీంట్లో కూడా 5 syllables ఉన్నాయి. దేంతో ఎండ్ అయింది? ITY అనే సఫిక్స్ తో ఎండ్ అయింది. దట్స్ వై ద ప్రైమరీ స్ట్రెస్ ఇస్ ఆన్ ద థర్డ్ సిలబుల్ from the last. Okay, how we articulate this word? Lisibility. అంటే థర్డ్ సిలబుల్ ని మిగిలిన సిలబుల్స్ కంటే ఎక్కువ ఫోర్స్ గా పలుకుతున్నాం కాబట్టి ఈ పదము ITY అనే సఫిక్స్ తో ఎండ్ అయింది కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ ని లాస్ట్ నుంచి మూడవ సిలబుల్ ముందు ఉంచాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ విజిబిలిటీ. నెక్స్ట్ వన్ ఈస్ విజిబిలిటీ. హౌ మెనీ సిలబుల్స్ ఇన్ దిస్ వర్డ్? 5 syllables. What are they? Visibility. But which syllable is pronounced with a greater force? That is B. B-I-B. And also this word ends with ITY suffix. That's why the primary stress is on the third syllable from the last. How we articulate this word? Visibility. Visibility.
ఎలా పలుకుతున్నాం? ఈ విజి అనేది స్లోగాను, బి అనేది ఎక్కువ ఫోర్స్గాను పలుకుతున్నాం. కాబట్టి విజిబిలిటీ. ఓకే, దట్స్ వై ద ప్రైమరీ స్ట్రెస్ ఇస్ ఆన్ ద థర్డ్ సిలబల్. అంటే అర్థమైంది, ఏదైనా ఒక పదము ఐటీవై అనే సఫిక్స్తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి మూడో సిలబల్ ముందు ఉంచాలి. నెక్స్ట్ వన్ ఈస్ IZE. That means if the word ends with IZE suffix, then the primary stress is on the third syllable from the last. అంటే ఏదైనా ఒక పదము IZE అనే సఫిక్స్తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి మూడో సిలబల్ ముందు ఉంచాలి. మీరు ఈ సఫిక్సెస్ని గుర్తుంచుకునేసేయాలి. అంటే ఈ పదము ఈ సఫిక్స్తో ఎండ్ అయితే ప్రైమరీ స్ట్రెస్ని ఇక్కడ ఉంచాలి అనేది మీకు ఈజీగా అర్థమైపోవాలి. ఈ సఫిక్సెస్ని కానీ మీరు నేర్చుకున్నట్లయితే స్ట్రెస్ మార్క్ని ఉంచడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈ సఫిక్సెస్ని మీరు నేర్చుకుని గుర్తుంచుకోవాలి. ఓకే, కాబట్టి ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ IZE సఫిక్స్ దెన్ ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద థర్డ్ సిలబల్ ఫ్రమ్ ద లాస్ట్. అంటే ఏదైనా ఒక పదము IZE అనే సఫిక్స్తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి మూడో సిలబల్ ముందు ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్, emphasize, symbolize, etc. These are the examples. What are they? Emphasize, humanize, symbolize. How many syllables in this word? 3 syllables. What are they? Emphasize. But which syllable is pronounced with a greater force? M. That means third syllable from the last. Why? Because this word ends with IZE suffix. Okay? ఇది దేంతో ఎండ్ అయింది? IZE అనే సఫిక్స్తో ఎండ్ అయింది కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి మూడవ సిలబల్ ముందు ఉంచాలి. దీనిలో 3 సిలబల్సే ఉన్నాయి కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంచాలి? EM ముందు ఉంచాలి. ఈ పదాన్ని మనం ఎలా ఆర్టికులేట్ చేయాలి? ఎంపసైజ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ హ్యూమనైజ్. హ్యూమనైజ్ ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? థర్డ్ సిలబల్ ఫ్రమ్ ద లాస్ట్. ఎందుకని? IZE అనే సఫిక్స్తో ఎండ్ అయింది. దీంట్లో 3 సిలబల్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము లాస్ట్ నుంచి థర్డ్ సిలబల్ ముందు స్ట్రెస్ మార్క్ ఉంచాం. ఈ పదాన్ని ఎలా ఆర్టికులేట్ చేయాలి? హ్యూమనైజ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ సింబలైజ్. సింబలైజ్. హౌ మెనీ సిలబల్స్ ఇన్ దిస్ వర్డ్? 3 syllables. And also this word ends with IZE suffix. That's why the primary stress is on the third syllable from the last. Okay, దీనిలో 3 syllables ఉన్నాయి కాబట్టి లాస్ట్ నుంచి థర్డ్ సిలబల్ అంటే స్టార్టింగ్ వచ్చేస్తుంది. ఈ పదాన్ని ఎలా ఆర్టికులేట్ చేయాలి? సింబలైజ్. ఓకే, అంటే దీని అర్థమైంది, ఏదైనా ఒక పదము IZE అనే సఫిక్స్తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి మూడో సిలబల్ ముందు ఉంచాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ logy. LOGY. That means if the word ends with the suffix LOGY, then the primary stress is on the third syllable from the last. అంటే ఏదైనా ఒక పదము LOGY అనే సఫిక్స్తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి మూడో సిలబల్ ముందు ఉంచాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ anthropology, anthology, theology, etc. These are the examples of LOGY. How many syllables in this word? 5 syllables. What are they? Anthropology. 5 syllables. But which syllable is pronounced with a greater force? PO. That means third syllable from the last is pronounced with a greater force comparing with other syllables. That's why the primary stress is on the third syllable from the last. Okay, next one is anthology. How many syllables in this word? 4 syllables. What are they? Anthology. But which syllable is pronounced with a greater force? Third syllable from the last is pronounced with a greater force comparing with other syllables. That is to. How we articulate this word? Anthology. Anthology. Okay, ఇక్కడ LOGY అనే సఫిక్స్తో ఎండ్ అయింది కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి మూడో సిలబల్ ముందు ఉంచాం. నెక్స్ట్ వన్ ఈస్ థియాలజీ. హౌ మెనీ సిలబల్స్ ఇన్ దిస్ వర్డ్? 4 syllables. వాట్ ఆర్ దే? థియాలజీ. 4 syllables. బట్ విచ్ సిలబల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ ద గ్రేటర్ ఫోర్స్? థర్డ్ సిలబల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ ద గ్రేటర్ ఫోర్స్ కంపేరింగ్ విత్ అదర్ సిలబల్స్. దట్ ఈస్ యో. దట్స్ వై ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద
third syllable from the last. Okay, how we articulate this word? Theology. అంటే LOGY సఫిక్స్తో ఎండ్ అయింది కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి మూడో సిలబుల్ ముందు ఉంచామన్నమాట. ఓకే, అంటే ఏదైనా ఒక పదము LOGY అనే సఫిక్స్తో ఎండ్ అయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి మూడో సిలబుల్ ముందు ఉంచాలి. నెక్స్ట్ వన్ ఈస్ GRAPHY, గ్రాఫీ. That means if the word ends with the suffix graphy, then the primary stress is on the third syllable from the last. అంటే ఏదైనా ఒక పదము GRAPHY గ్రాఫీ అనే సఫిక్స్తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి మూడో సిలబుల్ ముందు ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ బయోగ్రఫీ, కొరియోగ్రఫీ, ఆర్థోగ్రఫీ ఎక్సెట్రా. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ గ్రాఫీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బయోగ్రఫీ, దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 4 syllables. బయోగ్రఫీ 4 syllables ఉన్నాయి. బట్ విచ్ సిలబల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్? థర్డ్ సిలబల్ ఫ్రమ్ ద లాస్ట్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్ కంపేరింగ్ విత్ అదర్ సిలబల్స్. దట్ ఈస్ యో బయోగ్రఫీ. బయోగ్రఫీ అంటే ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? లాస్ట్ నుంచి మూడో సిలబల్ మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. ఈ పదాన్ని మనం ఎలా ఆర్టికులేట్ చేయాలి? బయోగ్రఫీ అంటే థర్డ్ సిలబల్ని మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ కొరియోగ్రఫీ. కొరియోగ్రఫీ. ఇప్పుడు దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 5 syllables ఉన్నాయి. వాట్ ఆర్ దే? కొరియోగ్రఫీ ఎన్ని ఉన్నాయి? 5 syllables ఉన్నాయి. ఈ 5 syllablesలో ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్ పలుకుతుంది అంటే యో, అంటే లాస్ట్ నుంచి మూడో సిలబల్ మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్ పలుకుతుంది. అదేవిధంగా GRAPHY గ్రాఫీ అనే సఫిక్స్తో ఎండ్ అవుతుంది కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ ఉంచాలి? లాస్ట్ నుంచి మూడో సిలబల్ ముందు ఉంచాలి. ఏదది? యో. ఈ పదాన్ని మనం ఎలా ఆర్టికులేట్ చేయాలి? కొరియోగ్రఫీ. కొరియోగ్రఫీ అంటే థర్డ్ సిలబల్ మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈస్ ఆర్థోగ్రఫీ. ఆర్థోగ్రఫీ. దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 4 syllables ఉన్నాయి. ఆ 4 syllablesలో ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? థర్డ్ సిలబల్ ఫ్రమ్ ద లాస్ట్. ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ ఉంచాలి? లాస్ట్ నుంచి మూడో సిలబల్ ముందు ఉంచాలి. ఎందుకని? ఇది GRAPHY గ్రాఫీ అనే సఫిక్స్తో ఎండ్ అయింది కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి మూడో సిలబల్ ముందు ఉంచాలి. అంటే ఏదైనా ఒక పదము GRAPHY గ్రాఫీ అనే సఫిక్స్తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ నుంచి మూడో సిలబల్ ముందు ఉంచాలి. ఓకే, దీస్ ఆర్ ద అనదర్ ఇంపార్టెంట్ రూల్స్ రిగార్డింగ్ స్ట్రెస్. ఓకే, మీరు ఈ సఫిక్సెస్ని బాగా నేర్చుకొని మైండ్లో పెట్టుకున్నట్లయితే స్ట్రెస్ మార్క్ని పెట్టడం అనేది మార్క్స్ని స్కోర్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. స్ట్రెస్కి సంబంధించి ఇప్పటి వరకు 25 రూల్స్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని రూల్స్ని అదేవిధంగా స్ట్రెస్ షిఫ్ట్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ఒక సేమ్ వర్డ్కి సఫిక్సెస్ని యాడ్ చేసే కొద్దీ స్ట్రెస్ కూడా షిఫ్ట్ అవుతూ వస్తుంది. దాన్ని స్ట్రెస్ షిఫ్ట్ అంటాం అనమాట. అది ఏ విధంగా వస్తుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే స్టూడెంట్స్, సీ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.